2 రోజుల నుంచి హాస్పిటల్ చుట్టే తిరుగుతున్నా. ఎందుకో చెప్తా, వీడియోని లాస్ట్ దాకా చూడండి. ఫస్ట్ డే నేను అమ్మ ఇద్దరం కాకతీయ హాస్పిటల్ పోయినాం. కానీ డాక్టర్ రాలేదు, హాస్పిటల్ క్లోజ్ ఉంది. సండే రోజు పోయినాం కాబట్టి మండే రమ్మన్నారు. సరే అని ఇంటికి రిటర్న్ అయినాం. పండ్ల షాప్ కాడ ఆగి డజన్ అట్టి పండ్లు తీసుకున్నాం. ఎందుకంటే మా అమ్మమ్మకి జ్వరం వచ్చిందంటే తీసుకున్నాం. అట్టి పండ్లు తీసుకుని అమ్మమ్మల ఇంటికి స్టార్ట్ అయినాం. నేను మా అమ్మ. నేను అమ్మమ్మల ఇంటికి పోవడే లేటు. మా అక్షిత్ గాడు అయితే అట్టి పండ్లను కడుపులో వేస్తూనే ఉండు. మా ఆయాంచి గాడు తినుకుంటూ నన్ను చూసుకుంటూ నవ్వుతుండు. మా అమ్మమ్మకు జ్వరం తక్కువ ఉందంటే టాబ్లెట్స్ కూడా తీసుకుంది. ఈ పొట్టగాళ్ళతో ఆడుకుంటూ అమ్మమ్మని వీడియో తీసుకుని మర్చిపోయినా. మనం అమ్మమ్మల ఇంటికి పోతే ఊరికే పంపించారు కదా, అందుకే ఆమ్లెట్ వేసి అన్నం పెట్టింది. కడుపు నిండి అన్నం తిని అమ్మమ్మని తీసుకొని ఇంటికి వచ్చేసిన. మళ్ళీ ఈ రోజు హాస్పిటల్ పోయినా. ఎందుకంటే మా అమ్మకు నెత్తిలా మాడ మండుతుందంటే పోయినాం. లోపలికి వెళ్ళి డాక్టర్ ని కలిస్తే 2 టెస్టులు ఒక సిటీ బ్రెయిన్ అయితే రాసిండు. టెస్టులకు శాంపుల్ ఇచ్చి భద్ర డయాగ్నోస్టిక్ సెంటర్ కి అయితే పోయినాం. లోపలికి వెళ్ళి సిటీ బ్రెయిన్ కు మనీ కట్టినాం. మా అమ్మాయి బంగారు కమ్మలు నాకు ఇచ్చి స్కాన్ చేయించుకొని వచ్చింది. రిపోర్ట్ తీసుకొని హాస్పిటల్కి వచ్చి డాక్టర్ చూపించినాం. డాక్టర్ రిపోర్ట్లు చూసి అంత మంచిగానే ఉందని చెప్పిండు. బ్లడ్ శాంపుల్ ఇచ్చినాం కదా, రిపోర్ట్లకు 2 days పడుతుంది అన్నాడు. కిందికి వచ్చి ఫార్మసీలో మెడిసిన్స్ తీసుకున్నాం. మెడిసిన్స్ తీసుకొని చక్కగా ఇంటికి అయితే వచ్చేసినాం. ఇంటికి ఇట్లా వచ్చినామో లేదో ఫుల్ వాన. కొంచెం అయితే నేను ఆమె ఇద్దరం తడిసిపోతుంటిమి. ఈ రోజు వీడియో అయితే వీడియోకి లైక్ అండ్ ఫాలో చేసుకోమామా.